మొదటి రోజు శైలిపుత్రి దుర్గా. శైలిపుత్రి మంత్రదీక్ష నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను బాగా జపం చేసినప్పుడు అమ్మవారు ఈజీగా దర్శనం ఇస్తుంది. ఎందుకంటే మూలాధార చక్రంలో ఉంటుందన్నమాట అమ్మవారు ఉండేటటువంటి వర్ణం ఏంటంటే శ్వేతవర్ణం. శ్వేత అంటే తెల్లని చీర కట్టుకొని చేతిలో త్రిశూలం ధరించి ఒక ఆవు మీద అమ్మవారు కూర్చొని ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అమ్మవారి స్వరూపం ఏంటంటే తపస్సు చేస్తూ ఉంటుంది స్వామివారి కోసం. అంటే శివుణ్ణి పొందాలి అనే డిజైర్తో స్వామివారి కోసం తపస్సు చేసేటటువంటి స్వరూపమే శైలిపుత్రి దుర్గా అన్నమాట. ఈ అమ్మవారు ఏంటంటే మూలాధార చక్రంలో ఉంటుంది. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, గణపతి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మనకిస్తాడో శైలిపుత్రి దుర్గా కూడా అటువంటి బెనిఫిట్సే మనకిస్తుంది అన్నమాట. ఈ దేవతను ఆరాధించడం వల్ల మనం ఏంటంటే మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి కొంతమందికి చాలా డిజైర్స్ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, వాటి మీద కమాండింగ్ వస్తుంది అన్నమాట. సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది, మన పనులు ముందుకెళ్ళడం, మన చక్రాస్ హీల్ అవ్వాలంటే ఫస్ట్ ఈ చక్రమే యాక్టివేట్ అవ్వాలి. కాబట్టి శైలిపుత్రి దుర్గా అనుగ్రహాన్ని పొందాలన్నమాట. మామూలుగా మీరు దుర్గా సప్తసతిని తీసుకున్నట్లయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమః అని అంటారు. అంటే ఏంటి? మొదటి 3 స్వరూపాలను ఏమన్నారు ఇక్కడ? మహాకాళి స్వరూపం అన్నారు, తర్వాత మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నారు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చై అంటే ఏంటి? ఐం బీజం. ఇక్కడ ఐం అంటే ఎవరు? మహాకాళి స్వరూపంగా వచ్చేసింది అమ్మవారు. హ్రీం అంటే మహాలక్ష్మి స్వరూపం, క్లీం అంటే మహాసరస్వతి స్వరూపంగా వచ్చేసింది అన్నమాట. కాబట్టి నవావరణ మంత్రంలో రహస్యం అనేది వేరు. మామూలుగా ఐం బీజం అంటే సరస్వతి బీజం అని అనుకుంటూ ఉంటారు. కానీ దుర్గా నవావరణ మంత్రాన్ని తీసుకున్నట్లయితే మనం మొదటిగా ఐం అంటే మహాకాళి స్వరూపం వచ్చేస్తుంది అన్నమాట. అలాగా శైలిపుత్రి ఆరాధన వల్ల ఏంటంటే ఫస్ట్ మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి మన డిజైర్స్ మీద మనకు కంట్రోల్ వస్తుంది, సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధించడం అనేది ఏంటంటే ఎక్కువగా స్టూడెంట్స్కి ఏంటంటే కౌమార దశ వచ్చేసరికి డిజైర్స్ స్టార్ట్ అవుతాయి బాడీలో. వాళ్ళకి కంట్రోలింగ్ కెపాసిటీ ఉండదన్నమాట. మంచిగా మనం వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఎఫర్ట్స్ పట్టాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి అనుకుంటే ఈ అమ్మవారిని ఆరాధించాల్సి ఉంటుంది.